జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వ్యవస్థ ఇప్పుడు గ్రామాల్లో అయితే రెండు పవర్ పాయింట్స్ లాగా పనిచేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలని బలోపేతం చేయాలని ఈ రెండు పవర్ పాయింట్లను తీసేసి ఒకే పవర్ పాయింట్గా తీసుకొచ్చి దానికి గ్రామ మొదటి పౌరుడు లేకపోతే మొదటి పౌరురాలు అయిన సర్పంచ్ను అధిపతిగా చేయాలి అని అయితే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. గతంలో తీసుకొచ్చిన క్లస్టర్ వ్యవస్థ మొత్తం ఆర్థికంగా లేకపోతే ఆదాయ వనరులను ప్రాతిపదికగా చేసుకుని క్లస్టర్ వ్యవస్థను అయితే తీసుకొచ్చారు. ఆ క్లస్టర్ వ్యవస్థలో గ్రేడ్లు ఇచ్చారు. ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల కొన్ని పంచాయతీలకు అయితే సిబ్బంది విషయంలో పూర్తిస్థాయి అన్యాయం అయితే జరిగింది. ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో తొలగించి ఆ సిబ్బంది అంత సక్రమంగా ఉండేలాగైతే పవన్ కళ్యాణ్ గారు కొత్త ఆలోచన అయితే చేస్తున్నారు. అదే క్లస్టర్ వ్యవస్థను జనాభా ప్రాతిపదికన పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఎక్కువ మంది సిబ్బంది, అలాగే చిన్న స్థాయి పంచాయతీ అయితే తక్కువ మంది సిబ్బంది ఉంటే అన్ని వ్యవస్థలకు అంతా బాగుంటుంది అని అయితే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. దీంతో పాటు ఇంకో కొత్త విషయం ఏంటంటే గత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ అలాగే వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. సుమారుగా 1,30,000 మంది సిబ్బంది, మొత్తం 1,500 గ్రామ పంచాయతీలు ఉంటే సచివాలయాలు ఉంటే దీంట్లో 1,30,000 మంది సిబ్బందిని అయితే నియమించింది. వీళ్ళందరూ రెండో పవర్ పాయింట్గా పనిచేస్తున్నారు. గత వైసీపీ పాలనలో అయితే ఈ సచివాలయాలు చెప్పిందే వేదం అనే పరిస్థితి వచ్చింది. సర్పంచులకు కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కానీ ఏమాత్రం విలువ లేకుండా పోయింది. సో ఈ మొత్తం వ్యవస్థను మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి, రీషఫిల్ చేయాలి. ఖచ్చితంగా ప్రజల చేత ఎన్నుకున్న వాళ్లకు సరైన ప్రాతినిధ్యం ఉండాలి. సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, వార్డు మెంబర్లకు కానీ వీళ్ళకి ప్రాధాన్యం ఉండాలి. ప్రభుత్వం నియమించిన సిబ్బంది కాదు అనే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు దీనికైతే మొదటి అడుగు వేశారని చెప్పొచ్చు. మొత్తంగా ఈ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి అలాగే పూర్తి స్థాయిలో సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీలకు మొత్తంగా అలాట్ చేసి ఈ సిబ్బందిని అయితే ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు. అంటే సచివాలయాలకు అలాగే గ్రామ పంచాయతీలు అని రెండు పవర్ పాయింట్లు లేకుండా ఒకే పవర్ పాయింట్. గ్రామాల్లో గ్రామ పంచాయతీ మాత్రమే ఉండాలి, దానికి అధిపతిగా సర్పంచ్ ఉండాలి, దానికి సంబంధించి ఒకే కార్యదర్శి ఉండాలి. మిగతా ఈ సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక నుంచి గ్రామ పంచాయతీ కిందే పనిచేస్తారు. ఈ సిబ్బంది పంపకం అనేది ఇప్పుడు గతంలో ఆదాయం ప్రాతిపదికన ఉండేది క్లస్టర్ వ్యవస్థలో. ఇప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని రీషఫుల్ చేసి జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ మంది సిబ్బంది నియమించడం, తక్కువ మంది జనాభా ఉన్న పంచాయతీలు తక్కువ మంది సిబ్బందిని, దీంట్లోనే గ్రామ సచివాలయాల సిబ్బంది కూడా కలిసిపోతారనమాట. సో వీళ్ళని చాలా సఫిషియెంట్గా ఖచ్చితంగా పని చేయించుకోవాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. ఈ రెండు పవర్ పాయింట్లు ఉండి రెండు చోట్ల ప్రజలు ప్రతి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న సిబ్బందినే, అంటే ఇప్పుడు వార్డు సచివాలయాలు అంటే ఇక నగరపాలక సంస్థలు లేదా మున్సిపాలిటీలు చూసుకుంటాయి. సో ఇక గ్రామ సచివాలయాలు అయితే గ్రామ పంచాయతీలు చూసుకునే వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు. దీనివల్ల అయితే గ్రామాల్లో మళ్ళీ సర్పంచులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారం లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్తే జరిగే పని అయితే ఇక నుంచి కనిపించనుంది. గతంలో సర్పంచ్ చెప్పినా ఎవరు చెప్పినా సచివాలయాల సిబ్బంది వినే పరిస్థితి అయితే ఉండేది కాదు. ప్రస్తుతం దాన్ని అధిగమించి ఖచ్చితంగా ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న వారి మాట నెగ్గాలి, ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలోనే పాలన సాగాలి అని అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఉన్న సచివాలయాల సిబ్బందిని సుమారుగా 1,30,000 సిబ్బందిని దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, క్లస్టర్ వ్యవస్థలో ఉన్న పంచాయతీలకు అనుగుణంగా ఎక్కడైతే తక్కువ మంది సిబ్బంది ఉన్నారో అక్కడ సర్దే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉన్న ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు మొత్తం లెక్కలు తీసి దానికి అనుగుణంగా అయితే సిబ్బందిని పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇక నుంచి సచివాలయాలు మొత్తం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే, అలాగే వార్డు సచివాలయాలు మొత్తం నగరపాలక సంస్థలు లేదా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది మరో రెండు నెలల్లో, అంటే నాకు తెలిసి అయితే మార్చి నుంచి అయితే ఈ వ్యవస్థ క్లియర్ కట్గా మళ్ళీ అమలు కానుందని అయితే అర్థమవుతోంది. ఇది పూర్తి స్థాయిలో ఒక విప్లవాత్మక ముందడుగు అని అయితే నాకు అనిపిస్తోంది. దీని మీద ఇంకా మీ కామెంట్స్ ఏమైనా ఉంటే ఈ ఆలోచన మీద, పవన్ కళ్యాణ్ ఆలోచన మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద అయితే ఖచ్చితంగా చర్చిద్దాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.